సో గాయ్స్ వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు మనం బీజేఎస్ గ్రాండ్ ఫైనల్కి వచ్చామన్నమాట 2024. ఇప్పుడే నేను అక్కడ రిజిస్ట్రేషన్ది ఆ బ్లాక్ ఉంది అక్కడ. ఇగో మనం ఏదరా అది ఆ బ్యాండ్ వేయించుకున్నాం. బ్యాండ్ తీపించుకొని లోపలికి వెళ్తున్నాం. ఈరోజు యాక్చువల్లీ డే 2. నిన్న కూడా టికెట్ తీసుకున్నా కానీ నిన్న కుక్క బతుకు ఫ్రైడే వల్ల రాలేకపోయాము. ఇక్కడ చూసినట్టయితే 8-bit వెనమ్ ఈ స్పోర్ట్స్ అంతా ఉంది. ఇప్పుడు లోపలికి ఎంట్రీ. యాక్చువల్లీ ఈరోజు ఫస్ట్ మ్యాచ్ ఎరాంగిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మిరామర్ స్టార్ట్ అవుతుంది అనుకుంటా. చలో వెళ్ళి లోపల చూద్దాం ఎలా ఉంటుందో. ఏమరా కట్ట ఏమవుతుంది? గేమ్ అయిపోయినట్టుంది. ఏం లేదు, 3 మ్యాచ్లు అయిపోయినాయంట ఈ రోజుకి. ఇంకా 3 మ్యాచ్లు ఉన్నాయంట. చూడాలి. బుగ్గలు ఇచ్చారు మాకు, ఊదుకుంటూ ఉన్నాము. और इस बार को भी बहुत ज्यादा मुश्किल हुआ है, साथ ही साथ मोगो उन्हें तो बहुत ज्यादा अंकों की जरूरत है. डेस्ट्रो बस से वो आज भी स्प्रे गॉड. और देखना ये है कि टीम एक्सपार्क की नैया क्या स्प्रे गॉड वो बचा सकते हैं या फिर नहीं. पर भी वो जोन के अंदर निकलने को तैयार. पर ग्लोबल ई स्पोर्ट्स निकाले अब तक मौजूद दिखाई दिए पर वो बाहर नहीं निकल पाए. एक और टॉप उन्होंने निकाला. या एक 1v2 की वो सिचुएशन बनी. दोनों देखना है कि जाने से करेंगे. और ये चिकन डिनर उनके खाते में जाता हुआ. ये एक टीम जिन्होंने अभी तक कंसिस्टेंसी सबसे ज्यादा दिखाई थी. आवश्यकता थी तो मात्र एक बड़े मुकाबले की. और टीम एफएस वो फाइनली उस चीज को करते हुए जाएंगे. 12 टोटल फिनिशेस, 10 प्लेसमेंट पॉइंट और ओवरऑल स्टैंडिंग में बहुत बड़ी जंप. और मैं बात कर रहा था कि एफएस और 24 अंकों का फासला था और इस मैच में वो 22 अंक लेकर गए. टोटल ग्लोबली स्पोर्ट्स को 7 से 8 फिनिशेस निकाले हैं. ఇప్పుడే మ్యాచ్ అయిపోయింది. 4th మ్యాచ్ వీకెండ్. ఎఫ్ఎస్ ఈ స్పోర్ట్స్ గెలిచిందనమాట. కళ్యాణ్ గారు కూడా వచ్చాడు మ్యాచ్ చూడడానికి. అంటే ఇక్కడ వెనకాల ఏదో జరుగుతుంది అనమాట. అసలు ఏం జరుగుతుందో చూడడానికి వెళ్తున్నాము. చూద్దాం ఏమవుతుందో. ఇక్కడైతే ఏం లేవు, మొత్తము ఫుడ్ గిడ్ అన్నీ ఉన్నాయి. ఇదేదో ఛాలెంజ్ జోన్ అంట. అక్కడ సంథింగ్ ఏదో స్కాన్ చేస్తే మనం కూడా వెళ్ళి ఆడుకోవచ్చు అంట. అక్కడ సంథింగ్ వాళ్ళందరూ చూస్తే అక్కడ ఏదో గేమ్స్ అంటున్నా మ్యాచ్ ఆడుతూ ఉన్నారు BGMIది. ఏమో ఇక మనకు అంత ఇంట్రెస్ట్ లేదు, పెద్ద మూడు ఉత్సాహం ఏం లేవు ఈరోజు. రేపు వచ్చి ట్రై చేద్దాం కావాలంటే. అంటే మ్యాచ్ 5 అనమాట ఈరోజు. లాస్ట్ నుంచి సెకండ్ మ్యాచ్ మిరామర్. ఇందాక చూసినట్టయితే గ్లోబల్ స్పోర్ట్స్ లీడింగ్ లో ఉంది. ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఎవరు లీడింగ్ లో ఉంటారో చూద్దాం. సో ఇక్కడ ఇంగ్లీష్ కాస్టింగ్ అనమాట. అక్కడ వచ్చేసి అటు సైడ్ లెఫ్ట్ వచ్చేసి హిందీ కాస్టింగ్ జరుగుతుంది. చెప్తావా కళ్యాణ్ ఏమన్నా? सर्वाइव कर रहे हैं क्या वो सर्वाइव कर सकते हैं? यहाँ एक और लीड आया है और टीम एक्सपार्क barely सर्वाइविंग. टीम एक्सपार्क भी यहाँ पर बाहर. 2 तरफा बाहर टीम एक्सपार्क के ऊपर फिनिशेस एटलीस्ट वो खूब सारे लेकर के गए. बट आप वो कौन सी टीम लेकर के जाने वाली? आगे उनके पास वो हाइट का एडवांटेज है. और
बहुत ज्यादा थी और इसी के साथ ओवरऑल स्टैंडिंग्स में कुछ और आरो। एक और टीम जो लेकर के जाएगी एक बड़ी जंप। ఇప్పుడైతే బయటకు వచ్చేసాం అనమాట. పెద్దగా ఇంకొక లాస్ట్ మ్యాచ్ ఉంది రోజుకి. ఈ ఇంటికి వెళ్ళి నైట్ అసలే ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్ చూసుకొని రేపు మళ్ళీ వద్దాము. రేపు A few moments later. Tomorrow. एक इमोशनल कनेक्ट जरूर होता है और साथ ही साथ हम तीनों खुद एक दूसरे के साथ कुछ ज़्यादा ही कनेक्ट हो चुके हैं पिछले 3 से 4 सालों में और लगता है कि हाँ कुछ तो बड़ा किया है. And now, ladies and gentlemen, they can brag, they can flex, because they are 2024's best BGMI team. Ladies and gentlemen, the champions, Team X-Spark! Come on, Hyderabad, we got Yo-Yo! Make some noise as your favorite team lifts up the champion trophy!